టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ది సాధ్యమన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గం నియోజకవర్గం పాలకుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి గ్రామానికి చెందిన సర్పంచ్తో పాటు 100 కుటుంబాలు కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరాయి. కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాలకుర్తి గ్రామం ఏమీ అభివృద్ది చెందడం లేదని, అందుకే టీడీపీలో చేరుతున్నట్టు గ్రామ ప్రజలు తెలిపారు. కంసాలి బసవరాజు నెత్తురి బసవరాజు చంద్ర మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాపు రామచంద్రారెడ్డి ఒక్క పని కూడా మా విలేజ్ లో ఒక పని చేయలేదు. వీధిలో ఒక స్తంభం లేదు, ఒక సీసీ రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు. ఈ 5 సంవత్సరాలైనా ప్రతి పేదలకి ఇల్లు వస్తుందని ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈ పనిని మేము చేయాలని నేను ఇండిపెండెంట్ గా సర్పంచ్ అని మన కాలువ శ్రీనివాస్ అన్న గారిని కోరినాము. నన్ను 2-3 సార్లు కలిసినప్పుడు కూడా ఆయన కుటుంబానికో ఆయనకో ఎప్పుడూ కూడా ఏమీ అడగలేదు. మా గ్రామం అభివృద్ధి చెందాలా, మా గ్రామ ప్రజలకు మీరు సహాయం చేయాలా, అట్లాగే వంక ఉంది, ఇప్పుడే మంజు కూడా చెప్పాడు, దానికి వాళ్ళు ఒకటి ప్రొటెక్షన్ వాళ్ళు ఒకటి కావాలన్నారు. తప్పకుండా కట్టిస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాపు రామచంద్రారెడ్డి ఒక్క పని కూడా మా విలేజ్ లో ఒక పని చేయలేదు. వీధిలో ఒక స్తంభం లేదు, ఒక సీసీ రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు. ఈ 5 సంవత్సరాలైనా ప్రతి పేదలకి ఇల్లు వస్తుందని ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈ పనిని మేము చేయాలని నేను ఇండిపెండెంట్ గా సర్పంచ్ అని మన కాలువ శ్రీనివాస్ అన్న గారిని కోరినాము. నన్ను 2-3 సార్లు కలిసినప్పుడు కూడా ఆయన కుటుంబానికో ఆయనకో ఎప్పుడూ కూడా ఏమీ అడగలేదు. మా గ్రామం అభివృద్ధి చెందాలా,